శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? కొంతమందికి అసలు కష్టపడే తత్వం ఉంటుంది. కష్టపడాలన్న ఆలోచనలో ఉంటారు. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, బాగా సంపాదించాలి అనే ఆలోచనలో ఉంటారు. కష్టపడమే తప్ప ఆ ప్రతిఫలాన్ని పొందలేకపోతారు కొంతమంది. కొందరికి మాత్రం ఏ మార్గం దొరకక దిక్కుతోచని పరిస్థితులలో ఉంటారండి. నిజమండి, కొంతమంది మనం జాబ్స్ ఇస్తామని మనం అన్నామనుకోండి, వచ్చేవాళ్ళు 20,000, 30,000, ₹1,00,000, 5,00,000, 2,00,000, 3,00,000 ఇట్లా రకరకాలుగా అడుగుతుంటారు. అదే ₹1,00,000 ఒక 10,000 ఇస్తే చాలు, ఒక 5,000 ఇచ్చినా నేను జాబ్ చేయగలుగుతాను అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళకు మార్గం దొరకదు. అంటే ఎవరు జాబ్ ఇస్తారు, ఎక్కడ ఇస్తారు? ఒక కాడ జాబ్ ఉంటుంది, కానీ ఆ జాబ్ ఇతనికి తెలియదు కదా. అన్ని దారులు మూసుకుపోతాయి. అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ఏంటంటే మనం చీకట్లో ఉండవలసిన పరిస్థితి. అంటే ఏ దారి, అసలు ఏదైనా ఇంతమంది అండి ఎంఎస్సీలు, పిహెచ్డీలు, బీటెక్లు ఇవన్నీ చదివినటువంటి వారు ఒక ₹10,000 శాలరీ కూడా దొరక్క అనేక రకమైనటువంటి కష్టాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు మన భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు. సరైన దారి దొరకక కొంతమంది నార్మల్గానే ఉంటారు, మామూలుగానే ఉంటారు. ఇంటర్మీడియట్, డిగ్రీ ఏదో పూర్తి చేస్తారు. లక్షల రూపాయల శాలరీస్, డెవలప్మెంట్ అందుకు చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఏ మార్గం దొరకదు. అయితే నేను చెప్పేది ఒకటే విషయం అండి, ఏ మార్గం దొరకక దిక్కుతోచక ఉన్నటువంటి నేను చెప్తున్నటువంటి 4 రాశులు నేటి నుంచి సునామీ కంటే వేగంగా వారు ఎదగబోతున్నారు. మకర రాశిలో జన్మించిన, ధనస్సు రాశిలో జన్మించిన, మీన రాశిలో పుట్టిన, కర్కాటక రాశిలో పుట్టిన ఈ 4 రాశులలో జన్మించిన వారు అవకాశాలన్నీ వీళ్ళని వెతుక్కుంటూ వస్తాయి. అవకాశాలన్నీ వీళ్ళని వెతుక్కుంటూ వస్తాయి. అదృష్ట యోగం పట్టుతుందండి. ఒకతనికి నేను చెప్పానండి, ఒకతను నా దగ్గర కరెక్షన్ తీసుకున్నాడు. నేను అతనికి కరెక్షన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఏం చేశాడంటే, ఇది కంపెనీ ఒకటి స్టార్ట్ అయింది, కొత్తగా కంపెనీ స్టార్ట్ అయింది, మనం ఇంటర్వ్యూకి వెళ్దాం రా అని చెప్పేసి ఆయనకు తెలియకుండా అతను అడ్వైజ్ ఇచ్చాడు. వాళ్ళ ఫ్రెండే కదా అని అడ్వైజ్ ఇచ్చాడు. ఆ ఫ్రెండ్కి ఏంటంటే క్లాస్లో టాపర్ వాడు. ఇతని ఫ్రెండ్, నేను కరెక్షన్ ఇచ్చినటువంటి వాళ్ళ ఫ్రెండ్ టాపరు. చాలా అద్భుతంగా అతని మార్క్స్ కానీ, ఆయన నాలెడ్జ్ విషయంలో కానీ ఏదైనా కూడా ఇతని కంటే మోస్తరుగా ఎక్కువగా అతనికి ఎక్కువగా ఉంటుంది. ఆయన కాన్ఫిడెంట్ ఏంటంటే, వీడు నాకంటే అన్నిటిలో తక్కువ ఉన్నాడు, వీడికి సరిగ్గా ఏది పెద్దగా తెలియదు, నాకే బాగుంది అని ఆయన ఫీల్ అయిపోయాడు, లోపల ఫీల్ అయిపోయాడు. అలా అని చెప్పేసి ఆ పక్కన ఉన్న వాళ్ళ ఫ్రెండ్కు చెప్పాడు, అరే ఇద్దరం కలిసి తోడుగా ఉంటాడు అనుకొని అతన్ని తీసుకెళ్ళాడు. అయితే ఇక్కడ ఏంటంటే, అతని శక్తియుక్తులు ఎక్కువనే ఉండొచ్చు, అతనికి మార్క్స్ ఎక్కువనే ఉండొచ్చు, కానీ నేను ఇచ్చినటువంటి పేరు పవర్ ఎక్కువగా ఉంటుంది. ఇది 100% శక్తి ఉంటే అతనుకున్నది 10% మాత్రమే. ఇంటర్వ్యూకి వెళ్ళారు, పర్ఫెక్ట్గా చూశారు, ఇతనికి జాబ్ రాలేదు, ఇతను క్వాలిఫై అయ్యాడు, ఇతనికి ₹50,000 శాలరీ. ఏంట్రా, నిన్ను తీసుకెళ్ళాను, నీకంటే నాకే మార్కులు ఎక్కువ ఉన్నాయి, నేనే ఇంటర్వ్యూ మంచిగా క్వాలిఫై కావాలి, అసలు నీకెందుకు ఇచ్చాడు, అసలు నీ దగ్గర ఏముందని వాడు నీకు ఉద్యోగం ఇచ్చాడని అతన్ని అడిగాడట. అతను ఉద్యోగం ఇచ్చాడు, అతని ఇవ్వలేదు, నేను తీసుకున్నటువంటి పేరు సంఖ్యాబలం, ఆ పేరులో బలాన్ని పెంచి లక్ అనేది నాకు గురువు గారు ఇచ్చాడు, అందుకే నాకు వచ్చిందని ఈ పిల్లవాడు చెప్పాడు. అంతేనండి, కోర్స్ అంతే అవకాశం. ఎందుకంటే సంఖ్యాబలాన్ని మనం 270 degreesలో పేరు మార్చాలి, 360 degree కోణంలో పేరు మార్చాలి. మనిషి పుట్టగానే ప్రతి ఒక్కరు తెలియకల్లోడేనా? చెప్పండి, ఒకసారి చెప్పండి. వాడుకున్నటువంటి స్థితిగతులను, వాడు పెరుగుతున్నటువంటి వాతావరణాన్ని బట్టి మార్పులు చేర్పులు చెందుతూనే ఉంటారు. ఇప్పుడు ఇంగ్లీష్ దేశంలో ఒక అబ్బాయి పుట్టాడు. ఆ ఇంగ్లీష్ కాలమానంలోనే, ఇంగ్లీష్లోనే అక్కడే వాడు పుట్టినటువంటి ఉన్నటువంటి ఏరియాలోనే వాడు పెరిగాడు అనుకోండి, వాడు బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడిస్తాడు. వాళ్ళకు పుట్టినటువంటి పిల్లోని తీసుకొచ్చి మన తెలుగు దానిలో పడేసాం.
మన తెలుగు రాష్ట్రాలలో పడేసాం. వాడు ఏం మాట్లాడతాడు? ఇంగ్లీష్ మాట్లాడతాడా? మాట్లాడాడు, తెలుగే మాట్లాడతాడు. ఎందుకంటే వాడు పెరుగుతున్నటువంటి వాతావరణ దృష్ట్యా వాడు తెలుగే మాట్లాడతాడు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, మనకి ఎన్ని మార్కులు వచ్చినా, మనకి ఎంత సబ్జెక్ట్ ఉన్నా, మనం చేంజ్ చేసాం కాబట్టి అతనికి అదృష్టం తీసుకొచ్చి వేరే వాతావరణంలోకి మార్చాం అతని పేరుని. కాబట్టి వీడికంటే వాడే టాప్ నంబర్లో నుండి ఇప్పుడు 50,000 రూపాయల శాలరీతో చేస్తున్నాడు జాబ్ కంపెనీలో. అది న్యూమరాలజీకి, ఆస్ట్రాలజీకి ఉన్నటువంటి పవర్ అది. అందుకే ఎప్పుడైనా కూడా నాకేం జరగదు, నాకేం రాదు, వాళ్ళని తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు. అలాంటి వేసుకున్నప్పుడు ఏంటంటే పైన తదాస్తు దేవతలు ఉంటాడు. తదాస్తుని దీవిస్తే నువ్వు అలాగే పోతావు, ఎప్పటికీ అదే, ఎప్పటి నోట్లో నుంచి అదే. నేను అందుకే చాలా మందికి చెప్తున్నాను, ఎందుకంటే బీ పాజిటివ్గా ఉండండి, మాట్లాడండి. కోట్లకు పడగలుగుతాను, కోటీశ్వర్లు అవుతాను అంటే ఏమన్నా తప్ప? ఏమన్నా నేను పాజిటివ్గా ఎంతకీ మిమ్మల్ని పాజిటివ్గా ఉండాలని నేను తీసుకొస్తుంటే ఇది కాదు, కూడదు అని కూడా మీరు తీసుకొస్తున్నారు. నేనేం చేయాలి అప్పుడు? అవునండి, మనిషి తలుచుకుంటే కానిదంటే ఏదైనా ఉందా చెప్పండి? నిజమండి. ఒక థామస్ అల్వా ఎడిసన్ ఏది మన కరెంటుతో నడిచేటువంటి బల్బును కనుక్కున్నాడు, విద్యుత్ శక్తితో. అతను ఒకప్పుడు అతన్ని ఒక స్కూల్ నుండి గెంటివేశారు. వీడికి చదువు రాదు, వీడు అల్లరి చిల్లరిగా ఉన్నాడు, వీడు వేస్ట్ ఫెలో అని చెప్పేసి వాడిని ఇంట్లో అదే స్కూల్లో నుంచి బయటికి వెళ్ళగొట్టారు. వాళ్ళ తల్లి మా వాడుకున్న టాలెంట్ వేరు అని వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకొని చదువు చెప్పించి వాడిని ప్రయోజనం చేసింది. ఒక పెద్ద గొప్ప సైంటిస్ట్గా తయారు చేసింది వాళ్ళ మమ్మీ. ఈరోజు ఆ స్కూలు ఒక పేరు వచ్చేసింది. అంత మంచి జ్ఞానవంతుని నెట్టేసినటువంటి స్కూల్ ఏది అంటే అదే చూపెడుతున్నారు ఇప్పుడు. అంటే ఎవరి టాలెంట్ ఎవరు ఎలా మారుతారో ఎవరు చెప్పలేమండి. అదృష్ట యోగం అదే, దాన్నే కర్మ అంటారు. ఆ కర్మ నుండి ఎవరు తప్పించలేరు. చాలా మంది అనుకుంటారు, తల్లిదండ్రులు కొందరు ఎదుటి వాళ్ళు అనుకుంటారు, వీడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాడు, వీడు ఐఏఎస్ కొడతాడు అంటారు. ఎంతో మంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, గెస్టెడ్ అధికారులు, గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీలు పాస్ అయ్యి కూడా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు అయిన వాళ్ళు ఉన్నారు. అంటే రెగ్యులర్గా చదివి టాపర్లో ఉంటేనే ర్యాంకులు కొడతారా ఏంటి? అది ఎప్పుడు జరగదు, కొంత పర్సంటేజే అది. అవునండి, చాలా మందిని చూశాను నేను, ఎంతో మందిని చూశాను, ఎన్నో స్టడీ చేశాను, ఎంతో మంది జీవితాలను స్టడీ చేశాను. ఎవరి టాలెంట్ అనేది వాళ్ళు నిరూపించుకునే దాన్ని బట్టే ఉంటుంది. మనం ఏదో తక్కువ స్థాయిలో పుట్టాము, ఏదో పేదరికంలో పుట్టాడు, వీనికి ఏం తెలియదు అనుకోవడం తప్పది. పేదరికంలో పుట్టినటువంటి వాడే కోట్లకు పడగలెత్తుతారు, కోటీశ్వర్లు అవుతారు, నంబర్ 1 పొజిషన్లో ఉంటారు. ఇది మాత్రం అక్షర సత్యం. నేను చెప్పేది ఏంటంటే మనకు మార్గాలు అనేకం, ఏ మార్గంలో వెళ్ళాలనేది మనం నిర్ణయించుకోవాలి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ధృవాలు ఉంటాయి. ఏ మార్గం గుండా వెళితే మనకు అదృష్టం కలిసి వస్తుందో మనం దాన్ని కరెక్ట్గా చూజ్ చేసుకోవాలి. అది తెలుసుకుంటే మన జీవితం మారిపోయినట్టే. ఆ మార్గాన్ని అన్వేషించే శక్తి కేవలం మన పెట్టుకున్నటువంటి పేరుకే ఉంటుంది. ఆ పేరును 270 degrees నుండి 360 degree కోణంలో కనుక ఆ పేరును మార్చుకుంటే మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది, మీ జీవితం మారిపోతుంది, మీరు అదృష్టవంతులు అవుతారు. నిజమండి. మకర రాశిలో, ధనుస్సు రాశిలో, మీన రాశిలో, కర్కాటక రాశిలో పుట్టినవారు సునామీ కంటే వేగంగా పరుగు పెట్టబోతున్నారు. ఇందులో మీరు రాసి ఉండాలని కూడా భగవంతుని కోరుకోండి. మరి అదేవిధంగా రేపే అక్షయ తదియ ఎంత అదృష్టమో, అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ నాడు నేను లక్ష్మీ కుబేర హోమాన్ని కూడా నేను తలపెట్టబోతున్నాను. మీరు వీలైతే ఆ లక్ష్మీ కుబేర హోమం చేయించుకోండి. మీ పేరు, మీ గోత్రనామాలు మాకు పంపించండి. నేను ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం జరిపించి ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే విధంగా, ఆ కుబేరుని ఆశీస్సులు మీ కుటుంబై పడే విధంగా, మీపై పడే విధంగా నేను లక్ష్మీ కుబేర హోమం జరిపించి ఆ వీడియో అనేది కూడా మీకు వాట్సాప్కి పంపిస్తాను. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో అమ్మవారు వైష్ణోదేవి అమ్మవారి దగ్గర పూజించినటువంటి గోమతి చక్రాలను కూడా నేను మీకు అందజేస్తాను. 5 గోమతి చక్రాలను పంపిస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి.
రేపు మధ్యాహ్నం 1 గంట వరకు టైం ఉందండి మనకు. మీరు ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటే తొందరగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో. మే 10వ తారీఖున 2024 సంవత్సరం స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరంలో లక్ష్మీ కుబేర హోమం తలపెట్టనున్నాను. ప్రతి ఒక్కరూ లక్ష్మీ కుబేర హోమం చేయించుకొని సంపన్నులు అవ్వండి. మీ గోత్రనామాల పైన జరిపించిన హోమానికి సంబంధించిన వీడియో చిత్రీకరించి మీ వాట్సాప్ నెంబర్లకు పంపించబడుతుంది. లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు. మొట్టమొదటి ప్రయోజనము, రుణ బాధల నుండి శాశ్వత విముక్తులవుతారు. వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి కోట్లలో వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఇంట్లో ఎప్పుడూ ధనానికి ఎలాంటి లోటు కూడా ఉండదు. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి తప్పనిసరిగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వారు వారి కల నెరవేర్చుకోవడం జరుగుతుంది. మనం ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా శత్రు వినాశనం జరిగి వ్యాపారాభివృద్ధి జరగడం, నరదృష్టి నుండి కూడా శాశ్వత విముక్తి అనేది లభిస్తుంది. ఆటంకాలు అవుతున్నటువంటి పనులు త్వరగా జరగడం మనకు మంచి చక్కటి వేళ విశేషం. వాహన యోగం, సొంత గృహ నిర్మాణ యోగం కలుగుతుంది. మీ పిల్లలు చదువులో ముందంజలో ఉంటారు. లక్ష్మీ కుబేర హోమం జరిపించుకున్న వారికి మేము అందించే ప్రత్యేకతలు. మేము ముందుగా మాతా వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్కి వెళ్ళి త్రికూట పర్వతంపై 3 స్వరూపాలుగా ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని, మరి ఆ 3 స్వరూపాలైనటువంటి లక్ష్మీదేవి, సరస్వతీదేవి, మహాకాళీదేవి పాదుకల దగ్గర గోమతి చక్రాలను పూజించి వాటిని మే 10వ తారీఖున జరిగే లక్ష్మీ కుబేర హోమంలో శక్తివంతం చేసి ప్రతి కుటుంబానికి 5 గోమతి చక్రాలను పంపించడం జరుగుతుంది. వాటిని మీరు సంపద కొరకై వ్యాపార సంస్థల్లో కానీ, గల్లా పెట్టెలలో కానీ, డబ్బు దాచుకునేటువంటి బీరువాల్లో కానీ, దేవుడి గదిలో ఉన్న కుంకుమ భరణిలో డబ్బాలో కానీ, లేదా వాటిని లాకెట్ రూపంలో కుటుంబ సభ్యులందరూ కూడా ధరించవచ్చు. చదువుకునే పిల్లలకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. దుష్ట పీడల నుండి నివారణ జరుగుతుంది. సంపాదించే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. లక్ష్మీ కుబేర హోమం జరిపించుకునే వారు పాటించవలసినటువంటి నియమాలు. మేము మే 10వ తారీఖున సాయంకాలం లక్ష్మీ కుబేర హోమం మొదలు పెడతాం. మీకు ఇచ్చినటువంటి స్లాట్ ప్రకారం ఆ టైంలో మీ గోత్రనామాల మీద హోమం జరుగుతుంది. ఇదే టైంలో మీరు ఇంటి వద్ద ఒక పెద్ద పాత్రను తీసుకొని దాని నిండా గల్ల ఉప్పును, దొడ్డు ఉప్పును నింపి ఆ ఉప్పు మీద ఒక ముంతలో నూనె పోసి, ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఈ యొక్క నూనెను వేసి 72 గంటల పాటు అఖండ దీపాన్ని వెలిగించి కొండెక్కకుండా కాపాడాలి. అప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. ఇది నర్మదా నది పుష్కర కాలంలో జరగడం అనేది 1000 గజకేసరి యోగాలతో సమానంగా ఉంటుంది.